తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు 1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి మాట్లాడి 1 ట్రిలియన్ ఎకానమీ నేను తీసుకొస్తా, దాని తర్వాత 3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత 2034లా నేను ముఖ్యమంత్రి పదవి నుంచి ఇక తప్పుకుంటా, దేశ రాజకీయాలకు వెళ్ళిపోతానన్నాడు. బట్ 1 ట్రిలియన్ ఎకానమీ చేయనీకే మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? వాట్ ఆర్ ది యాక్షన్స్? ఇది ప్రతిపక్షాలు అడిగినాయి, ప్రజలు అడిగినరు. మీరేం చేస్తారు? ఎన్ని డేస్ సబ్మిట్ చేసిరు అనే దానికంటే ఎక్కువ, ఎంత గొప్పగా సబ్మిట్ చేసిరు అనే దానికంటే ఎక్కువ, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇవ్వచ్చినాయి అనేది చూడాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడారు ఏంటంటే 20 లక్షల సజెషన్స్ వచ్చినాయట. ఎవరికి? ఈ గ్లోబల్ సమిట్ మీద 20 లక్షల సజెషన్లు పక్కకు పెట్టు. 20 సజెషన్స్, టాప్ 20 సజెషన్స్ ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి వర్యులు జర బయట పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పి మనము డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హిల్ట్ పాలసీ అని అన్నారు. ఇక హిల్ట్ పాలసీ కేసీఆర్ రేవంత్ సర్కార్లో కేసీఆర్ క్యాబినెట్ అనేదే హిల్ట్ పాలసీ. మీరే స్పెషల్ పోలీసులను పెట్టుకొని ఎవడరా లీక్ ఇచ్చింది అని చెప్పి మాట్లాడుకున్నారు. సో హిల్ట్ పాలసీ మీద ఇక నేనేం మాట్లాడాలి రేవంత్ అన్న నాకు అర్థమవుతలేదు. నదులు, చెరువులు ఇవన్నిటిని ఆక్రమణ చేసిన విడిచిపెట్టమంటారా? ప్రజలు ఏదో ఇబ్బంది పడితే పడని, ఇది కొలెటరల్ డ్యామేజ్ అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే, నేను బతుకమ్మకుంటా నేనే కట్టిన, తుమిడికుంటా నేనే కట్టిన, అది కట్టిన, ఇది కట్టిన, అన్నీ మీరు కట్టినరు, సపోర్ట్లు కూడా కొట్టిన. మళ్ళా దీని మీద నేనేం మాట్లాడాలనేది చెప్పురు. సల్కం చెరువు ఏమై, వాసవి కన్స్ట్రక్షన్ చేసిన కోమటికుంట ఏమై, దీని మీద మీ ప్రభుత్వం కన్నెందుకు కొడతలే? ఏం ఆపుతున్నది? ఎవరు ఆపుతున్నారు? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి మీ ఏమన్నా దోస్తులా?